శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ మధ్యలో 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు సూర్యుడికి ఫేవరబుల్ కాదు. సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీన రాశి వాళ్ళకి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి. కొలీగ్స్తో, బాస్తో ఆఫీస్లో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో సమస్యలు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. సూర్యుడిని ఫేవరబుల్ చేసుకోవటం కోసం ఆదిత్య హృదయం చదవటం కానీ, సూర్యాష్టకం చదవటం కానీ చేయాలి. ప్రతిరోజు ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. సూర్యాలయ దర్శనం చేసుకోవటం లేదా సూర్యుడికి అధిష్టాన దేవుడైన విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవటం చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి ఈ 10 రోజుల్లో విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ సాధిస్తారు. అలాగే కావలసిన కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా మంచి క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం బాగుంది కాబట్టి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. మీనరాశి వాళ్ళకి బ్రదర్స్ సపోర్ట్ విపరీతంగా పెరుగుతుంది. సిస్టర్స్ సపోర్ట్ విపరీతంగా పెరుగుతుంది. బ్రదర్స్ వల్ల, సిస్టర్స్ వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. బ్రదర్స్, సిస్టర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ అమ్మాలనుకునేవి మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొట్టే యోగం ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడగలుగుతారు. 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు మాత్రం 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మాత్రం మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు వచ్చినా మళ్ళీ సర్దుమణుగుతాయి. మాట్లాడేటప్పుడు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభాలు యావరేజ్గానే ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉంటాడు. ఎక్స్పెండిచరే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దేవత లలిత అమ్మవారు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ, వినటం కానీ చేయాలి. వీటిలో ఏ పరిహారం చేసుకున్నా 6వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడే అనుకూల ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా బుధుడు ఫేవరబుల్గా ఉన్నాడు, కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు. కాకపోతే శుక్రుడు ఫేవర్ లేడు, రవి ఫేవర్ లేడు. రవికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిగతా 2 గ్రహాలు బాగున్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో అన్ని రకాల వ్యతిరేక ఫలితాలు చిన్న చిన్నవి ఏమున్నా కూడా తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి 2 కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు.
ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది, గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటం ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం, గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి.
పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.